మళ్ళీ కొడితే దెబ్బలు పడతాయని చెప్పండి డాడీ. స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇవ్వండి డాడీ. అది కాదు బన్నీ. ప్లీజ్ డాడీ, మీరు చెప్పకపోతే మమ్మీ మళ్ళీ నన్ను కొడుతుంది. చెప్పు. మీరు బన్నీని మళ్ళీ కొడితే మీకు దెబ్బలు పడతాయి. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ డాడీ. ఇదిగో మాట్లాడు. చూడండి, పిల్లలు అన్నాక కాస్త తప్పులు చేస్తారు. మనమే కాస్త ఓర్పుగా ఉండాలి, చూసి చూడనట్టు ఉండాలి. లేదంటే బన్నీ వినట్లేదు. ఓకే, ఉంటాను. టేక్ కేర్. అమ్మమ్మ, నాకు త్వరగా స్నానం చేయించు. తాతయ్య, నా స్కూల్ బ్యాగ్ సర్దు. మమ్మీ, నా లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టు. నవ్వుకుంటున్నారు కదా, బాగా నవ్వుకోండి. అంతా మీ వల్లే. లేదమ్మా, మేం మామూలుగానే ఉన్నాం, మేమేం నవ్వలేదు. అయినా మీ ఆయన దెబ్బలు కొడితే నాకేంటి, దెబ్బలు కొట్టకపోతే నాకేంటి? మాకెందుకమ్మా ఇవన్నీ? సుశీల, అసలే వసు కోపంగా ఉంటే నువ్వింకా ఏడిపిస్తావేంటి? వెళ్ళి త్వరగా బన్నీని రెడీ చేయి, లేదంటే మళ్ళీ అల్లుడుగారు ఫోన్ చేస్తారేమో. మమ్మీ కోపం వస్తాయండి తాతయ్య. డాడీ ఉన్నారు కదా, అంతా డాడీ చూసుకుంటారు. మమ్మీకి పనిష్మెంట్ ఇస్తా. ఏమండి, ఇప్పటికే లేట్ అయింది. నేను స్కూల్కి రెడీ చేస్తాను, పద. అదే రా బన్నీ, దా. నిన్నొదిలేసి వాళ్ళెలా తింటున్నారో చూడు. వాళ్ళకి తినిపించు. చూసావా వదినా, తోడి కోడళ్ల కనసాగులు ఎలా సాగుతున్నాయో. అత్తయ్య, కాఫీ. వద్దు. రోజు పొద్దున్నే కాఫీ తాగటం మీకు అలవాటు కదా. అంటే నేనేం చెయ్యాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? వద్దని చెప్పే హక్కు కూడా నాకు లేదా? అంటే రోజు తాగుతారు కదా అని. ఈరోజు తాగను అంటున్నాను. ఏ, కాఫీ తాగకపోతే చచ్చిపోతానా? సారీ అత్తయ్య. పావని, ఆ కప్పిటివు. నువ్వు వెళ్ళి పిల్లల సంగతి చూడు. జయంతి, కాఫీ తీసుకో. తాగాలనిపించట్లేదు. ఎందుకు? తల నొప్పిగా ఉంది. కాఫీ తాగితే తగ్గిపోతుంది జయంతి, తీసుకో. వద్దని చెప్తున్నాను కదండి. కారణం ఉంటుంది కదా.
పొద్దున్నే ఎందుకండి నన్ను సతాయిస్తున్నారు? ఆ మాట నేను నిన్నడగాలి. ముప్పై ఏళ్ల కిందట నీ చెయ్యి పట్టుకున్నాను. ఆ క్షణం నాలో ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? జీవితంలో నేనేదైతే సాధించాలని కలలు కన్నానో నీ తోడుగా, నీ సాక్షిగా అవన్నీ గెలిచేశాను. చూడు జయంతి, నువ్వు మంచి భార్యవి, మంచి స్నేహితురాలివి, అన్నిటికీ మించి గొప్ప తల్లివి. నువ్వెంత గొప్ప తల్లివంటే పావని మన ఇంటికొచ్చినప్పుడు, ఏవండి మనకి పుట్టిన కూతురు కోడలి రూపంలో వచ్చింది అన్నావు. కోడల్ని కూతురులా చూసుకున్నావు. పావనితో ఇంతకుముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు? పావని మునుపట్ల లేదండి, మారిపోయింది. మారింది పావని కాదు జయంతి, నువ్వు. కూతురు తప్పు చేస్తే దండిస్తాం, కోడలు తప్పు చేస్తే తిట్టకూడదు. ఏ తప్పు చేయని పావనిని నువ్వు నిష్కారణంగా నిందిస్తున్నావు. కోపంతో పావనిని బాధ పెడుతున్నావు. నీ నుంచి ఇలాంటి ప్రవర్తనని నేను ఊహించలేదు జయంతి. మరి తను చేసేదేమైనా బాగుందా? తను చేసేదేది నాకు నచ్చడం లేదు. అదే చెప్తున్నాను జయంతి. ఒకప్పుడు నచ్చిన పావని ఇప్పుడు నీకెందుకు నచ్చట్లేదు? అప్పట్లా ఇప్పుడు లేదంటున్నాను కదా. అది నీ అపోహ జయంతి. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. చూడు జయంతి, ఆడదాని జీవితం గురించి ఆడదానివైన నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మా నాన్నలను, అయిన వాళ్లను అందరినీ వదిలేసి పెళ్లి పేరుతో కోడలిగా కొత్తింటికొస్తారు. అప్పట్నుంచి ఆ ఇల్లు, ఆ మనుషులే తమ జీవితం అనుకుంటారు. నువ్వు కూడా అలాగే వచ్చావు. పావని అలాగే వచ్చింది. రేపు మరో 2 కోడళ్ళు అలాగే వస్తారు. నీకు ఎంతో ఇష్టమైన పావనిని ఇప్పుడు సంభాళించుకోలేని దానివి. రేపు వచ్చే 2 కోడళ్లతో ఎలా ఉంటావనే నా బాధ. వాళ్ల ముందు నువ్వు పలుచనైతే నేను చూడలేను జయంతి. నా తల ఎప్పటికీ ఎత్తుకోలేను. ఇప్పటి వరకు నీ వల్ల నాకు సంతోషాలు, విజయాలే దక్కాయి. కొత్తగా అవమానాలు వచ్చేలా చేయకు. నీ మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పేసే. కొడుకులు పుట్టక ముందు నుంచి మనసు విప్పి మాట్లాడుకుంటున్నా. కోడళ్ళొచ్చే ముందు ఆ మనసుని మరుగుపరుచుకోవడం ఎందుకు? జయంతి, నా గౌరవం, ఈ ఇంటి సంతోషం అంతా నీ చేతుల్లోనే ఉంది. అందుకే నీ చేతులు పట్టుకుని మరీ చెప్తున్నాను. ఏమండి, రాత్రి పిల్లల పుట్టినరోజు చాలా సరదాగా గడిచిపోయింది కదండి? అవును, చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా గడిపాం. అసలు ఆ ఇల్లే సంతోషానికి నిలయంగా ఉందండి. అంత పెద్ద ఇల్లు, అంత పెద్ద మనసున్న మనుషులు, ఆ వాతావరణం కాసేపు మరో ప్రపంచంలోకి వెళ్ళి వచ్చినట్టుంది. పెళ్ళయ్యాక వసు ఆ అందమైన, ఆనందమైన ప్రపంచంలోకి వెళ్తుంది. అప్పుడు ఈ ఇరికిల్లు మనమిద్దరం తనకి గుర్తుంటామో లేదో. తెల్లారిందో లేదో అప్పుడే మొదలు పెట్టారా? నీ కొత్త జీవితం చాలా బాగుంటుందని చెబుతున్నావమ్మా. ఈ పాత జీవితం కన్నా అది 1000 రెట్లు బావుంటుందని చెప్తున్నాం.
ఈ వీణని ఇక్కడ మీటినా అక్కడ మీటినా ఒకే స్వరం వస్తుందమ్మా, మార్పేమీ ఉండదు. సరైన విద్వాంసుడి చేతిలోనే వీణ సప్తస్వరాలు పలుకుతుంది వసు. విధ్వంసం చేసేవాడి చేతిలో అపస్వరాలు మాత్రమే పలుకుతాయి వసు. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేని దురదృష్టవంతుడు నీ జీవితంలో అపస్వరాలు పలికించి వెళ్ళిపోయాడు. నిన్ను అర్థం చేసుకున్న అదృష్టవంతుడు నీ జీవితాన్ని సప్తస్వరాలుగా చేయబోతున్నాడు. ఈయన గారేమో పెద్ద శంకరాభరణ శంకర శాస్త్రి, ఇక నువ్వేమో గాన కోకిల సుశీల. మీరిద్దరూ నా జీవితాన్ని సంగీతంతో ముడిపెట్టి స్వరాల గురించి మాట్లాడుతున్నారు. ఓవర్గా లేదు? ఏదో ఫ్లోలో వచ్చిందమ్మా, చెప్పాం, లైట్ తీసుకో. అయినా దేవుడు నీకు సంగీతాన్ని బహుమతిగా ఇచ్చినట్టు మాకివ్వలేదు కదా వసు. అవునా? అయితే రోజు పిల్లలతో పాటు నువ్వు కూర్చో, నీకు నేర్పిస్తా. అబ్బా, నాకంత ఓపిక లేదులే. అవును, బహుమతంటే గుర్తొచ్చింది. పిల్లలకి ఏం గిఫ్ట్ ఇచ్చారండి? అది వసునే అడుగు. ఏం గిఫ్ట్ ఇచ్చావు వసు? ఇది నా గిఫ్ట్, ఇది నా గిఫ్ట్, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నా గిఫ్ట్, ఇది నాది, అను కీర్తి, ఇది నాది. అను కీర్తి, నిన్నటి వరకు బానే ఉన్నారు, ఈరోజు మళ్ళీ మొదలు పెట్టారా? చూడు డాడీ, కీర్తి నా గిఫ్ట్ తీసుకుంటుంది. ఇది నా గిఫ్ట్ కదా నాన్న. ఓకే, నేను మీకేం నేర్పించాను? షేరింగ్ షేరింగ్ ఈస్ కేరింగ్. కరెక్ట్. సో అది నాకు ఇవ్వండి, మీరు వెళ్ళి ఆడుకోండి. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు వసు. పిల్లలకే కాదు, అబీబాబుకు కూడా అది నచ్చుతుంది. మరి వసు సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? వసు ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందంటే అది గుండెల్లో దాచుకోవాల్సిందే. వసు మనసు పెట్టాలే కాని ఎవరి గుండెల్లో అయినా గుడి కట్టేస్తుంది. అమ్మా, ఆపుతావా? సందు దొరికితే చాలు సెటైర్లు వేసేస్తావు. సెటైర్లు కాదమ్మా, సత్యాలు. మీరు కూడా ఏంటి నాన్న? మమ్మీ, మమ్మీ, ఏంటి బన్నీ? వెళ్దామా మమ్మీ? ఎక్కడికి? డాడీ వాళ్ళ ఇంటికి. ఆ ఇంటికి ఎందుకు బన్నీ? మనం ఆ ఇంట్లోనే కదా ఉండబోతున్నాం. త్వరగా వెళ్దాం పద మమ్మీ. నేను అన్ను కీర్తిలతో ఆడుకోవాలి, డాడీకి కబుర్లు చెప్పాలి, బాబాయ్తో బైక్ మీద తిరగాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, వీడికేం చెప్తారు? మమ్మీ ఎక్కడికి? మనం డాడీ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే అంత తొందర ఎందుకు బన్నీ? దానికి ఇంకా టైం ఉంది. ఎంత టైం తాతయ్య? ఓ వారం 10 రోజులు పడుతుందిరా. ఎందుకంత టైం అమ్మమ్మా? నేను వెంటనే
అప్పుడే ఇల్లు బోరు కొట్టిందా బన్నీ? అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయేలా ఉన్నావే. ఎందుకు మర్చిపోతాను తాతయ్య? మీరు కూడా ఇంటికి రండి. డాడీ చాలా మంచివారు. అందరము ఒకే ఇంట్లో ఉండొచ్చు. ఆ టైం వస్తే అలాగే చేద్దాం. అప్పుడు వరకు ఆగు. వెళ్ళి ఆడుకోపో. సరే అమ్మమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బాబీ. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? మొన్న ఒక ఈవెంట్ ఒప్పుకున్నాం కదా సార్, డేట్ దగ్గర పడుతుంది, పనులు ఫాస్ట్గా చేయాలి. అవుతున్నాయి కదా. అన్నీ అయ్యాయి సార్, ఫ్లవర్స్ మాత్రం బ్యాలెన్స్ మిగిలిపోయాయి. ఆ విషయం మూర్తి గారికి చెప్పలేదా? మీ మావయ్య గారికి ఫోన్ చేశాను సార్, వాళ్ళ నర్సరీలో అలాంటి పూలు లేవట, వేరే నర్సరీలో చూపిస్తామన్నారు. ఇవాళ ఆ ప్రోగ్రాం పెట్టుకుందామని. సరే, ఒకసారి కాల్ చేసి ఇవ్వు. బాబీ గారా? చెప్పండి బాబీ గారు. అల్లుడు గారు మాట్లాడతారట, ఒక్క నిమిషం. హలో. హలో బాబు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అంకుల్. ఈవెంట్ డేట్ దగ్గరకు వచ్చేసింది, కొంచెం ఫ్లవర్స్ కావాలి. వేరే నర్సరీలు చూపిస్తానని బాబీ గారికి చెప్పాను బాబు. ఈరోజు ఆ నర్సరీకి వెళ్ళి చూద్దామా? అలాగే బాబు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరు అజీజ్ నగర్ దగ్గర వెయిట్ చేయండి, అక్కడి నుంచి కలిసి వెళ్దాం. నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. ఉంటాను. సుశీల, సుశీల. వస్తున్నానండి. ఏంటండి? కార్ కీస్ తీసుకురా, తొందరగా బయటికెళ్ళాలి. ఎందుకండి? అల్లుడు గారు ఫోన్ చేశారు, పువ్వులు చూపించడానికి వెళ్ళాలి. మన నర్సరీకే కదా? కాదు, మన దగ్గర ఆ రకం పువ్వులు లేవు, వేరే నర్సరీలో చూపిస్తానని చెప్పాను. మనం కూడా పూల మొక్కలు పెంచితే బాగుంటుంది కదా. వేరే నర్సరీకి వెళ్తే అల్లుడు గారికి ఏం మిగులుతుంది చెప్పండి? ఇప్పటికిప్పుడు ఆ మొక్కలు నాటి పువ్వులు పూయించి ఇవ్వలేం కదా. అది కాదండి, మన నర్సరీలో అయితే అల్లుడు గారికి కాస్తో కూస్తో మిగులుతుంది, ఎంతో కొంత సంపాదిస్తారని. మొగుడు సంపాదన గురించి వదిలేసి అల్లుడు సంపాదన గురించి ఆలోచిస్తున్నావా? బాబు వెయిట్ చేస్తాడేమో, త్వరగా కార్ కీస్ తీసుకురా. అలాగేనండి. అబ్బా, మీకు జ్వరం వచ్చినట్టుంది. లేదే, బానే ఉన్నానే. చలి కూడా ఉన్నట్టుంది. చలెక్కడుంది? అయ్యో, తగ్గుతున్నారు మీరు. నేనెప్పుడు తగ్గాను సుశీలా? మీరు వెంటనే జ్వరం టాబ్లెట్ వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకోవాలి. బావున్నవాణ్ణి పేషెంట్ ఎందుకు చేస్తున్నావు? మీరు వెళ్ళలేనప్పుడే కదా మీ బదులు వసు వెళ్ళేది. అసలు ఏం మాట్లాడుతున్నావు సుశీలా? నాకేం అర్థం కావట్లేదు. ఇందుకే మిమ్మల్ని అమాయక చక్రవర్తి అనేది. ఇంకా మీకు అర్థం కాలేదా? బొత్తిగా అర్థం కాలేదు. అయ్యో, అల్లుడు గారితో పాటు నర్సరీకి మీరు వెళ్తే ఏమొస్తుంది? పువ్వులు ఇప్పించేది అల్లుడు గారికే కాబట్టి కమిషన్ కూడా రాదు. అదే వసు వెళ్తే ఏమొస్తుంది? తను మాత్రం కమిషన్ ఎలా అడుగుతుంది? అబ్బా, ఈ కమిషన్ గోల్ ఏంటండి? మీరు బాగా చూబ్లైట్. అభిబాబుతో వసు వెళ్తే ఇద్దరి మధ్య ఓ అండర్స్టాండింగ్ వస్తుంది. పెళ్లికి ముందు తరచుగా కలవటం వల్ల ఇద్దరి మనసులు బాగా కలిసిపోయి దగ్గరతనం వస్తుంది. పెళ్ళయ్యాక ఎలాంటి అరమరికలు ఉండవు. ఇప్పుడు అర్థమైంది. కానీ వెళ్ళడానికి వసు ఒప్పుకుంటుందా? వసుని నేను ఒప్పిస్తానండి. మీరు జ్వరం వచ్చినట్టు నటించండి, అది చాలు. ఓకేనాయ్. అమ్మా, ఏమండి, వసు వస్తుంది, మొదలు పెట్టండి. అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, చెప్తే వినరేంటండి మీరు? ఈ వయసులోని ఇంత చాదస్తం ఏంటండి మీకు? ముసలోడయ్యాక కాల్చుకు తింటారేమో. మీ బోరు పడలేకపోతున్నానండి. ఏమైందమ్మా? మీ నాన్నకి నువ్వైనా చెప్పు వసు, నేను చెప్పింది అసలు వినటం లేదు. ఎందుకు నాన్న దుప్పటి కప్పుకున్నారు? చాలా వేడిగా ఉందమ్మా. ఏంటి?
చాలా చలిగా ఉందమ్మా, చలిగా ఉంది. ఇప్పుడు చలేంటి నాన్న? చలి జ్వరం వచ్చింది. ఇందాక బానే ఉన్నారు కదా? మధ్యలో ఫోన్ వచ్చింది. ఏంటి? ఆ, 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 చలి జ్వరం ఫోన్ చేసి టెలిగ్రామ్ ఇచ్చి కాలింగ్ బెల్ కొట్టొస్తుందా ఏంటి? ఆయన జ్వరం వచ్చిన వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వకుండా ఈ టార్చర్ ఎందుకు? టార్చర్ చేస్తుంది నేను కాదు, ఆయన. ఎవరికో నర్సరీ చూపిస్తానని మాటిచ్చారట.